నమస్కారం. మనీ మార్కెట్ ఛానల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూసామంటామంటే ఐటీ స్టాక్ గురించి నేను చెప్తాను అనుకున్నాను, నేను అవ్వలేదు. ఈరోజు మాట్లాడతాను ఐటీ స్టాక్స్ గురించి. నిన్న చెప్పినట్టుగా ఫస్ట్ నేను ఐటీ స్టాక్ మాట్లాడుతాను. న్యూజెన్స్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాను. అది నిన్న దగ్గర 20% పెరిగింది. ఇవాళ కూడా ఒక 20% పెరిగింది. అంటే 2 రోజుల్లో దగ్గర 40% పెరిగింది ఆ స్టాక్. నా అబ్జర్వేషన్లో ఉంటుంది. అది చాలా కాలం నుంచి అది 1500 దగ్గర ఉంటుంది. దాని తర్వాత 450 రేంజ్లోకి వచ్చింది డౌన్. దాని తర్వాత ఇప్పుడు చూసామంటే 600 ప్లస్లో ఉంది. ఈ స్టాక్ మంచి స్టాక్, నో డౌట్ ఆన్ దట్. ఓకే, డేటా సెంటర్ మీద వర్క్ చేస్తున్నది, ఏఐ మీద వర్క్ చేస్తున్నది ఈ స్టాక్. ఈ స్టాక్ ఇంత పెరగడానికి ఎందుకు కారణం అని ఆలోచించామంటే, ఈ స్టాక్ ఏమో 65% డౌన్ ఉంటుంది 52 వీక్స్లో. అంటే 100 రూపాయల స్టాక్ 35 రూపాయల్లో దొరుకుతుంటుంది. అంత చౌకగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండి, రెవెన్యూ మంచిగా ఉండి, ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చి ఆ స్టాక్ పడింది. ఈ రీజన్ ఏంటంటే యూఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి మన ట్రంప్ గారు చేయడం వల్ల దాని నుంచి యూఎస్ నుంచి మార్కెట్లో అందరూ దాన్ని బాగానే కొట్టేశారు. ఇది ఒక మిడ్ సైజ్ స్టాక్ ఆర్ మేబీ వెరీ లో స్టాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వస్తామంటే ఇన్ఫోసిస్ కూడా బాగానే పడింది. మొదలు చూసామంటే 1500 నుంచి 1600 నుంచి 1350 వరకు వచ్చింది. ఇవాళ చూసామంటే 1360, 60-70 రూపాయల దగ్గర ఉన్నది. కాకపోతే చూసామంటే ఇవాళ మార్కెట్ దగ్గర బాగానే పడింది. ఒక 2% దగ్గర, అంత 1.5% దగ్గర పడింది. అంత పడినప్పుడు కూడా ఇన్ఫోసిస్ జస్ట్ పడలేదు. ఎందుకు రీజన్ అని చెప్తామంటే, ఇన్ఫోసిస్ ఇప్పుడు టైఅప్ చేసింది ఆంథ్రపిక్తోని. అంటే ఆంథ్రపిక్ అండ్ ఇన్ఫోసిస్ రెండు కలిపి ఒక టైప్ చేసింది. అలాగే టీసీఎస్ కూడా అంతగా పడలేదు. పెద్ద స్టాక్స్ ఏమన్నా అంత పడలేదు. చిన్న స్టాక్స్ మాత్రం పడినట్టుగా అనిపిస్తున్నది. ఈ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో కొద్ది పడ్డది. కాకపోతే టీసీఎస్ ఎందుకు పడలేదంటే, టీసీఎస్ ఏమో చిప్ మీద ఏఐ వర్క్ చేస్తామని, దాని మీద వర్క్ చేస్తామని, అండ్ డేటా సెంటర్ మీద వర్క్ చేస్తామని గూగుల్తో కలిపి అని ఒక ఇది ఉన్నది. దానివల్ల ఈ రెండు స్టాక్లు పడకుండా బాగానే తట్టుకున్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలంటే డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక 25% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీ సెబీ అడ్వైజర్కి అడిగి ఇన్వెస్ట్ చేయండి. ఇది ఐటీ సమాచారం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిఏ కిషోర్.